కౌన్సిల్లో తన తొలి అనుభవంపై ఎమ్మెల్సీ వల్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. శాసన మండలిలో తన మొదటి అనుభవం, సభలో చర్చించిన అంశాలు, ప్రజా సమస్యలను ప్రస్తావించే అవకాశం తదితర విషయాలను ఆయన మీడియాతో పంచుకున్నారు. కౌన్సిల్లో సభ్యుడిగా ప్రజల తరపున తన వాణిని వినిపించేందుకు అవకాశం లభించడం సంతోషంగా ఉందని వల్ల రామయ్య పేర్కొన్నారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. శాసన మండలి వేదికగా ప్రజా సమస్యలపై మరింత బాధ్యతగా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారు నన్ను పెద్దల సభకు ఎంపిక చేశారు. మొన్న నేను ప్రమాణ స్వీకారం చేయటం కౌన్సిల్లో పెద్దల సభలో గౌరవ చైర్మన్ మోషన్ రాజు గారు నాతో ప్రమాణం చేయించారు. సభ వాయిదా వేశారు. నేను అక్కడ సభలో ఉండగా ఏమీ బిజినెస్ జరగలేదు. నిన్న నా మొదటి రోజు ప్రయాణం, నా మొదటి రోజు ప్రస్థానం యాజ్ కౌన్సిల్ మెంబర్. కౌన్సిల్ జరుగుతూ ఉన్నది. నేను అడుగుపెట్టాను సభలో. చాలా గందరగోళం జరుగుతూ ఉంది. అరుపులు, స్లోగన్స్, ఇష్టం వచ్చినట్టుగా కేకలు జరుగుతూ ఉంటే, ఒకవేళ నేను కొత్తగా అడుగు పెడుతున్నాను కదా, నాకేమైనా స్వాగతం పలుకుతున్నారేమో కొత్త సభ్యుడు, ఒక పెద్ద మనిషి మనలాగా, అండర్లైన్, ఒక పెద్ద మనిషి ఈ సభలో వస్తూ ఉన్నాడు అని ఏదన్నా స్వాగతం పలుకుతున్నా. లేదండి, నేను వచ్చి కూర్చొని ముందు 3వ వరుసలో కూర్చోమన్నారు, కూర్చున్నాను. నేను చూశాను, నేను ఏమి జరుగుతుంది అని చూశాను. నేను పాపం మా చైర్మన్, కౌన్సిల్ చైర్మన్ శ్రీ మోషన్ రాజు గారు చైర్లో కూర్చున్నారు. ఆయనకి ఈ పక్కన కొంతమంది, ఈ పక్కన కొంతమంది సభ్యులు ఉన్నారు. ఇష్టం వచ్చినట్టుగా స్లోగన్స్ ఇస్తున్నారు, పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నారు. ఎవరు వాళ్ళని అడిగితే చూస్తే వాళ్ళంతా కూడా వైఎస్ జగన్ గారి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దల సభకు, కొంచెం పాత్రికేయులు కూడా కొంచెం జాగ్రత్తగా వినాలా. లోపల నాకు కొంచెం మనోవేదన ఉంది, అది కూడా గమనించాలా. యూ హావ్ టు రీడ్ దట్. పెద్దల సభకు ఎంపిక చేయబడిన ఎమ్మెల్సీలు వాళ్ళంతా కూడా, అంటే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ ఎంపిక చేశారు. మీరు పెద్దల సభకు వెళ్ళండి,